జీవాత్మారమో నా తనువున నా జీవ చేరి వసింపుము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. కళ్ళు మూసుకోవాలి అందరూ. ఒక అరగంట కళ్ళు తెరవద్దు. దేవుని వైపు చూడండి. మనోనిదానం అంటే దేవుని తీరు చూడడమే మనోనిదానము. వేరే ఆలోచన కలిగి ఉండొద్దు. చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూస్తే అంతా సరైపోతుంది. ప్రభు వైపు చూడు. దేవుని తలంచుకో. ఇదే మనోనిదానము. మనోనిదానము తర్వాత రెండో మెట్టి పాప ఒప్పుదల. ఒప్పుకో పాపం. నీ పాపాలు ఒప్పుకోవాలి. అవో ఏమైనా ఉంటే నేను క్షమించు అని కాకుండా, అయ్యా నేను పాపిని తండ్రి, నేను ఆయన పాపం ఎక్కువ, నేను బూతులాడుతాను తండ్రి, నన్ను క్షమించు. అవునంటే అవును, కాదంటే కాదు తండ్రి, యథార్థ లేదు నా దాంట్లో, నన్ను క్షమించు. అయ్యా నా దేహం వల్ల నిన్ను మహిమపరచడం వల్ల నన్ను క్షమించు. నీ మాట వింటలేదయ్యా, నన్ను క్షమించు. పాపానికి దూరంగా వెళ్ళిపోతే నన్ను టీవీకి అతుక్కుపోతున్న ప్రభా, నన్ను క్షమించు. అడగాలి. నీవు అడగాలి. దేవుని అడగాలి. నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేసుకో. ఈరోజు నేను క్షమించబోతున్నాడు యేసయ్య. దేవాది దేవుడు నేను క్షమించబోతున్నాడు. ఒక్కసారి అందరూ కూడా అనండి. చేసుకోవాలి ప్రార్థన. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఏ పాపం లేదనుకోవద్దు. ఎన్నో పాపాలు ఉన్నాయి మన దగ్గర. ఒక్కసారి పాపం మన దగ్గర ఒప్పుకోవాలి. యేసు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు. నిన్ను ఘోరమైన పాపులు ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించు. ఈరోజు నేను క్షమించుతున్నాను. నన్ను క్షమించు. నీ రక్తంతో నన్ను కడిగి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు తర్వాత అసలు నీవే ప్రార్థన చేసుకో. అయ్యా నిన్ను కనపడితే నన్ను కనపడతా అన్నావు. నిన్ను ధృవీకరిస్తున్నావా తండ్రి? ఎన్నో విషయాలు నేను ధృవీకరించానని క్షమించిన ఆయనను ప్రార్థన చేసుకో. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, రానోటిని మీదరికి మానించము యేసు ప్రభు, రానోటిని మీదరికి మానించుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. అందరూ ప్రార్థన
చేసుకోవాలి. చాలా ముఖ్యమైన పెట్టేది. నీ పాపం అడ్డు వచ్చేస్తుంది ఆయనకి. నీకేమైనా కార్యం చేయాలనుకుంటే పాపం అడ్డు వచ్చేస్తుంది. ఈరోజు నీ పాపాన్ని తీసేస్తాను, నన్ను కడిగివే ప్రభు, హిమమ్మ కంటే నేను తెల్లగా మార్చే అని ప్రార్థన చేస్తాను. ఒక్కసారి ప్రభువా ప్రతి ఒక్కరు అడగండి అమ్మా, ఒక్క మాట అడగండి. ధైర్యంతో దేవుడిని మాట అడగండి, ప్రభు నన్ను క్షమించదు. యథార్థంగా లేని దగ్గర నీ మాట వెంటనే నన్ను క్షమించదండి. పాపానికి దూరంగా పారిపోవట్లేదు, నన్ను క్షమించు నాయనా అని ఒక్కసారి ప్రార్థన చేస్తాను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచగయే నీ కృపలో, నెపమెంచగయే నీ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, చిందితి రక్తము నాకై పొందినదే బల చేత, చిందితి రక్తము నాకై పొందినదే బల చేత, నిందాలు పెట్టి తినయ్యా, నిందాలు పెట్టి తినయ్యా, సందేహమేలనయ్యా, సందేహమేలనయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన ఉండాలి, ఎవరు పలు తెరవద్దు. రోజుని కడిగేస్తున్నాడు దేవుడు, శిలువ రక్తంతో కడిగి వేస్తున్నాడు యేసయ్యా. ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాడు. యేసు నామములో గొర్రె పిల్ల రక్తంతో కడిగి, పరిశుద్ధ రక్తంతో నేను కడిగవే ప్రభువా. నేను కడుక్కుంటే మచ్చ డాగు ఉండిపోతుందేమో, నన్ను ఎమ్మమ్మ కంటే తెల్లగా కడిగే, తెల్లగా కడిగే తండ్రి ప్రార్థన చేసుకో. యేసు నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మూడో మెట్టులకు వెళ్దాం. నాతో చెప్పండి. దేవా, నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు, నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యమునకు, భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఈ దినమున నా తీర్మానము వాక్యమని వెలుగులో బలముగా నేను నడుస్తాను అయ్యా, నేను జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానము తండ్రి, మా పట్ల కలిగిన ఉపదేశములు, తలంపులు నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి,
దేవా నేను నడుస్తాను, జీవిస్తాను. తండ్రి ఈ దినమున నా తీర్మానము దేవా మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి విశ్వాసం కలిగి నేను నడుస్తాను. ఈ రోజున నా తీర్మానము నీకే వందనములు, నీకే స్తుతులు. 4వ మెట్టులకు వెళ్దాం. సమర్పణ మెట్టు. నువ్వు సమర్పణ చేసుకో. దేవునికి ఏం సమర్పణ చేసుకుంటావో నీ సమర్పణ దేవుడు అడుగుతున్నాడు. దైవ చిత్తానికే సమర్పణ చేసుకుందాం. అయ్యా ఏదో ఒక సమర్పణ చేసుకో. నీ సాక్షిగా ఉంటాను తండ్రి, నీ సేవకు తోడుగా ఉంటాను ప్రభువా. అయా నీకే వందనములు అని ఏదో ఒక సమర్పణ చేసుకో. దైవ చిత్తానికే సమర్పణ. నాతో చెప్పండి, నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేయుచున్నాను. దైవ కార్యమునకు ఈ సమర్పణ. జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించువాడని వాక్యమును బట్టి తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఇది నా సమర్పణ. దేవా నీకే వందనములు, దేవా నీకే స్తోత్రములు. నా వ్యాధి నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి దేవా. ఇది నా సమర్పణ. నా భర్త, నా బిడ్డలు అయ్యా నీకే సమర్పణ. నీ చేతులకే సమర్పణ. వారిని రక్షణలోకి నడిపించు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఆ కార్యం చేయి. రంగంపేట మండలము దైవా నీకే సమర్పణ. రాకడ సువార్త సభలు జరిగించుటకు మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఆయా గ్రామాల్లో సభలు జరిగించు దేవా. నీకే వందనాలు దేవా, నీకే స్తుతులు దేవా, నీకే వందనాలు దేవా, నీకే స్తుతులు. 5వ మెట్టు దైవ లక్షణాల మెట్టు. దేవుడి లక్షణాలు పెట్టి ప్రార్థించి నాతో చెప్పు. ప్రేమ స్వరూపైన దేవా, సర్వాధికారి, మహిమల దేవా, పరలోక దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో కలిగిన వంటి దేవా నీకే స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రభువా నీకే స్తోత్రములు దేవా, నీకే వందనములు. శక్తిగల దేవా, మహిమల దేవా, అనాది దేవా, అనంత దేవా, వెలుగున దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. పరమ వైద్యుడా, సర్వాధికారి, నీకే స్తుతులు. సృష్టికర్త, నీకే స్తుతులు. రక్షణకర్త, నీకే స్తుతులు. ఆదరణకర్త, నీకే స్తుతులు, స్తోత్రములు. మహిమల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు. నిత్యము స్తుతులు అందుకున్న మహాదేవా,
గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు దేవా, నీకే స్తుతి స్తుతి స్తుతి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమలు నీవి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి నా స్తోత్రము. అందరూ చెప్పండి. యేసు ప్రభువుని బట్టి నా స్తోత్రము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ఆరో మెట్టులకు వెళ్తాం. ఇది ప్రార్థన మెట్టు. నువ్వుగా చేసి పల్లకిడం కొరకు ప్రార్థించి మందిరము ప్రవేశవంతి దేవా కార్యం చేయండి. అనేక మరొక గ్రామంలో మందిరం కట్టాలి. కార్యం చేయడం ప్రార్థన చేయాలి. అసాధ్యమేమి లేదు. నమ్మకంతో ప్రార్థన చేయి. నమ్మడం నీవైతే నమ్మవారి సమస్య సాధ్యం. ప్రార్థన చేయి. యేసు నామములో అడుగు. ఏం కావాలిస్తారు దేవుడు? గృహము కావాలంటే గృహం ఇస్తారు, వివాహం కావాలంటే వివాహం ఇస్తారు. ఏది అడిగితే ఇచ్చేసే దేవుడు, కావలసినవి ఇచ్చేసే దేవుడు. అడుగు. నీ మనసును నెరవేర్చే దేవుడు. అడుగు. ఏం కావాలి? నీ బాధ ఏంటో చెప్పేసి బతుబాలు కేసేయండి. మనుషులను అడుగుతున్నామో, ఎవరెవరో బతుమారుకుంటున్నామో, ఏసైన బతుమారుకో. ఏసై కార్యం చేస్తారు. ఒక్కసారి ప్రార్థన చేస్తారు. ఒక్కసారి ప్రార్థన చేస్తారు. మౌనంగా ఉండొద్దు. వస్తారు. ఇదే సమయము, అనుకూల సమయం ఇదే. నీ కార్యం చేసే సమయం ఇదే. ప్రార్థించే. నమ్ముడు నీవైతే నమ్మవారు సమస్య సాధ్యం. అవిశ్వాసం అడగద్దు, నమ్మకంతో అడుగు. ఒక్కసారి ప్రార్థించు. నీకే బంధాలను ప్రార్థించు. ప్రభువుని అడుగు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు. నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపి
సమయించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అంత గొప్ప దేవుడు నీ పాపాలను తీసివేసి నీ తీర్మానాన్ని అంగీకరించి నీ సమర్పణ దేవుడి దగ్గర చేర్చుకొని నీ శుద్ధుల దేవుడు అందుకొని నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు నీ కష్టాలు తొలగించేస్తాడు దేవుడు. నీ నోటి నవ్వు కలుగ చేస్తున్నాడు. గొంతులు వేసేవా చేస్తున్నాడు యేసయ్య. ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. పలకడి మందిరములోనైనా ఘనముగా జరిగించు తండ్రి. కార్యము తండ్రి నీకే వందనాలని ప్రార్థించు. యేసు నామములో అడుగుచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎడమ చేతులు కుడి చేపెట్టుకోండి. దేవా నా కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. కొన్ని నిమిషము నిమిషత్వంగా ఉందాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.